హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ వ్లాగ్స్ అండి. ఈరోజు స్పెషల్ ప్రాన్స్ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎవరైనా కూడా వంట రాని కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ దీనికి ఈ కర్రీని ఎలా చేయాలంటే, ముందర ప్రాన్స్ తీసుకోవాలండి. కేజీ ప్రాన్స్ తీసుకొని వాటిని బాగా మనం ఉప్పు నీళ్ళతో బాగా కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఉప్పు వేయటం వల్ల మనకి మొత్తం దాని మీద పోతుంది అనమాట. ఈ విధంగా వేసుకుంటారు. కడిగేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఆ ప్రాన్స్ కి ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇదిగోండి ఈ విధంగా చేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలాగే వేరే గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఒక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ దాన్ని ఫ్రై చేయాలి ఆయిల్లో వేసి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. 2 ఉల్లిపాయలండి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిల్ని మనము బాగాను ఫ్రై చేసుకోవాలి. మరీ మాడకూడదు అనమాట. మాడకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో మనం ఒక టమాటాని బాగా పేస్ట్ చేసి వేసుకోవాలి. లేకపోతే ముక్కలుగానన్నా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా టమాటా ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది. అలా కాకుండా ఒక టమాటా చాలండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు అయినాక మనకు ఆయిల్ ఈ విధంగా వచ్చినప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కలుపుకున్న తర్వాత మనం ఈ ఫ్రాన్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం కదా, అన్ని కలుపుకొని అవి ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలండి. ఒకసారి బాగా మనం కాసేపు కదిపాలన్నమాట. ఫ్రై చేసినట్టు చేయాలి. అందులో ఉన్న వాటర్ కానీ అన్ని పోతాయి. కాసేపు దాకా ఒక 5 మినిట్స్ దాకా మనం అలా విధంగానే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలపడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ కానీ వాటర్ కానీ ఏమీ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మూత తీసి కాసేపు ఒకసారి మళ్ళీ గడితో కలుపుకోవాలండి. అందులో కారం వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని కాసేపు ఒక 5 మినిట్స్ దాకా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయినాక తీస్తే మనకు బాగా ఉడికిపోయిందండి. ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇందులో ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని అందులోనే కరివేపాకు ఇవన్నమాట, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చివరిలో కనుక పచ్చిమిర్చి వేసుకుంటే కర్రీ చాలా మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. అంతేను, అయిపోవచ్చిందండి. కాసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ అయినాక చూస్తే అంతా అయిపోయింది కర్రీ. ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. దించేసి వేరే ప్లేట్లో తీసుకుందామండి. చూడండి అసలు ఎంత బాగుందో, చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది కదా. ఈ విధంగా మనం ప్లేట్లో తీసుకున్న తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుని అసలు చూడండి ఎంత బాగుంటుంది అంటే, వేడి వేడి రైస్లో ఇంకా తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా కూడా ఇష్టపడతారండి. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.